ఆంధ్రప్రదేశ్లో రైతులకి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. పంట బీమా నమోదుకి ఇంకా 3 రోజులే గడువు మిగిలి ఉంది. జూలై 31 తర్వాత ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15.25 లక్షల ఎకరాలకే ప్రీమియం చెల్లించారు. ఇది చాలా తక్కువ సంఖ్య. ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి సమయంలో పంటల బీమా రైతులకి రక్షణగా నిలుస్తుంది. పంట నష్టపోయినా నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. అయినా చాలా జిల్లాల్లో రైతులు ఇంకా నమోదే చేసుకోలేదు. కొన్ని జిల్లాల్లో ప్రీమియం చాలా తక్కువగా ఉంది. పల్నాడులో మిరపకి ఎకరాకి 360 రూపాయలు, కడపలో కందికి 36, కోనసీమలో వరికి 76 రూపాయలు మాత్రమే. అయినా రైతులు ముందుకు రావడం లేదు. వరి, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలకు కూడా నమోదు బాగా తక్కువగా ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలు మాత్రం ముందంజలో ఉన్నాయి. మొత్తం నమోదులో సుమారు 60% ఈ 2 జిల్లాల నుంచే వచ్చింది. మిగతా చాలా జిల్లాల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద 1000 ఎకరాలు కూడా నమోదు కాలేదు. వాతావరణ ఆధారిత బీమాలోనూ పరిస్థితి అంతే. వరికి ఆగస్టు 15 వరకు అదనపు గడువు ఉంది. కానీ ఇతర పంటలకి జూలై 31వ తేదీ. రైతులకి ఇప్పుడే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకుంటే మేలు. సమీపం మించిపోతే ఎలాంటి నష్టపరిహారం రాదు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకి అవగాహన కల్పించి వేగంగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచనలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారులే డైరెక్ట్గా రైతుల కాడికి వెళ్ళి నమోదు చేస్తున్నారు. మీరు కూడా ఇంకా మీ పంటకి నమోదు కార్యక్రమం చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోండి. నమోదు చేసుకుంటేనే మీకు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినా మీకు నష్టపరిహారం అందుతుంది. సో తప్పకుండా మీ యొక్క పంటని నమోదు చేసుకోండి ఇప్పుడే.